అనేక కారణాలు ఉన్నాయండి. ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద, రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తే అయ్యో ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి. ఎలా ఇస్తారండి? సోనియా గాంధీ గారు ఇచ్చారు, అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు. సో వాట్ అండి? కష్టపడ్డా అనుకుంటాం, కష్టపడ్డాం, ఆస్తులు అమ్మాం, తెలంగాణను కాపాడాం, ప్రతి నిమిషం కాపలా కుక్కలా మేము కాపాడుతామండి. కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్, మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు? 7 లక్షల 1 మినిట్ సార్, 7 లక్షల కోట్ల అప్పులు చేస్తామండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి డబ్బులు తింటాం? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గరికి పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం, డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము. ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి, మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఇంతకు మించి మాకు అయ్యా ఉంటుందండి. కాబట్టి నా పార్టీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్. మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి. ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు, తవ్వాలి, బయటికి తీయాలి వాస్తవాన్ని. ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మాకు ఎమ్మెల్సీ దాంట్లో మేము అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి మాకు మరొకసారి మా హైకమాండ్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు హోలీ కాబట్టి అందరికీ హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, నేను చెప్పనండి, కేసీఆర్ గారు అక్కడ వాళ్ళ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కదండి. ఇలాగే ప్రెస్లో చెప్పించే వాస్తవాల్ని కప్పిపుచ్చి అవాస్తవాల్ని ముందుకు తీసుకొస్తున్నాడండి కేసీఆర్. నాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు పడలేదని మీకు ఎవరు చెప్పారు? మేము చెప్పానా? లేదా అక్కడున్న మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలే కదండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఏంటి అని ఆయన కదా స్ప్రెడ్ చేస్తున్నాడు, ఆయన కదా ఈ రకంగా మాట్లాడుతున్నాడని మీకు తెలీదా అండి? మీ మీడియా సోదరులకు తెలీదా? నేనేం పని చేశానని 1998 నుంచి పనిచేసింది తెలీదా? 28 ఏళ్ళు ఎలాగా పనిచేశానండి, పార్లమెంట్లో కొట్లాడింది తెలీదా? ప్రజలకు తెలీదా? మనం నా నోరు మీరు మూయొచ్చు, మీ నోరు నేను మూయొచ్చు, కానీ ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలకు తెలీదా రాములమ్మ ఏ రకంగా కష్టపడిందని? వాట్ ఈస్ దిస్ అండి? సార్ నాకు అది తెలియదండి, నాకు నిజంగా తెలీదు. నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది. మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఇంతమంది ఎంతో ఆప్యాయతగా నన్ను పార్టీలో ఆహ్వానించారు, నాకు ఈ బాధ్యత ఇచ్చారు. డెఫినెట్గా నేను పనిచేయడం అండి, ఇన్ని సంవత్సరాలు నేను పనిచేస్తూనే ఉన్నాను తెలంగాణకి. ఇది ఒక బాధ్యత, ఇది ఒక నాకు ఉద్యోగం అనుకుంటున్నానండి, వేరే ఇంక నేనేం అనుకోవట్లేదు. ఈ ఉద్యోగానికి ప్రతిపక్షాల నోర్లు ముయించాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి, ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను. అంతకంటే నా మైండ్లో ఏమీ లేదు, అసలు నా మైండ్లో ఏ ఆలోచన లేదు, అసలు ఇది కూడా ఆలోచన లేదు. ఇవన్నీ ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్లో వస్తుంటే నేనే చూస్తూ ఉన్నాను, మీతో పాటు నేను చూస్తున్నాను. నేను అదే సార్, మళ్ళీ మీరు అదే అంటున్నారండి. నేను ఎంతసేపు వాస్తవం చెప్పాను, నేను వదిలి రాలేదండి. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పగానే అదే రోజు రాత్రి 12ంటికి నన్ను సస్పెండ్ చేశాడు, కారణమే లేదు. ఆయన అడగండి ఎందుకు చేశారు మీరు? రాములమ్మని కష్టపడింది కదా, బై ఎలక్షన్స్ కష్టపడింది, కొట్లాడింది, నీ పార్టీ డౌన్ అయిపోతుంటే
మరి 2009 ముందు తీసుకుని చేర్చుకున్నావు కదా రాములమ్మని. నా సొంత పార్టీ ఉంది అప్పటికి. నువ్వు సభకు రాకపోయినా మీరా కుమార్ గారికి పార్లమెంట్ లో నువ్వు లేవు కదా, పారిపోయావు కదా హౌస్ నుంచి. మరి నేను కదండి ఉన్నాను చివరిదాకా బిల్లు పాస్ అయ్యే వరకు. మరి మాట్లాడండి మీరు మీడియా సోదరుల్లో. నన్ను ప్రతిదీ అడుగుతుంటే నేనేం చెప్పనండి. మీకు వాస్తవం తెలుసని నాకు తెలుసు. సో ప్లీజ్ ట్రై టు ఆస్క్ హిమ్ అండి. 10వ చెల్లెలు కడుపులో పెట్టుకుంటాను, నెత్తి మీద పెట్టుకుంటాను, తీసి కాళ్ళలో పడేశాడు. అవునండి, ఇప్పుడు కాదు సార్ నేను అంటుంది, కేసీఆర్కి బాధ్యత లేదండి. డబ్బు తిన్నాడు కదా, 1,00,000 కోట్లు, 1,00,000 లేని వాడు 1,00,000 కోట్లు తిన్నాడని గతంలో చెప్పాను. గత 6-7 సంవత్సరాల నుంచి 5 లక్షల కోట్లు అప్పుకి వెళ్తుంటే 5 లక్షలు కాదు బాబో 7 లక్షలకి వెళ్ళింది అడగండి అంటే ఇవాళ లెక్క తీస్తే 7 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అప్పు. మరి చెప్పాలా చెప్పకూడదండి? ఆయన చేసిన తప్పుని చెప్పకుండా ఎంతసేపు కాంగ్రెస్ని పుచ్చుకుని మీరు తప్పు చేస్తారు ఏం చేస్తావు? నువ్వు చేయబట్టి తప్పే కదా, నువ్వు చేయబట్టి అప్పే కదండి. ఇవాళ అవస్థ పడుతున్నారు, ప్రతిదానికి ఇబ్బంది అవుతుందండి. జీతాలు ఇవ్వన ఇబ్బంది, స్కీమ్స్కి వాళ్ళ డబ్బులు ఇవ్వాలన్న ఇబ్బంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి బికాస్ కేసీఆర్ వల్లది. నేను అదే చెప్తున్నా. అలాంటి ఒక్క నిమిషం సార్, అలాంటి వ్యక్తిని నువ్వు సమాధానం చెప్పాలి. విడిచిపెట్టవు. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను. మీకు ఓటు వేశారు కదా, మిమ్మల్ని గెలిపించారు కదా, మీరు అపోజిషన్ లీడర్లో కూర్చోరా? అంత మీరేమైనా గొప్ప స్థాయి నుంచి వచ్చారా? మీరు కింద నుంచే కదా వచ్చారు. ఇప్పుడు ఈ డబ్బు ఈ కోట్లు అన్నీ ఎక్కడి నుంచి వచ్చిందండి? మా తెలంగాణ నీకు వేసిన భిక్షం కాదు, నువ్వు గుంజుకున్నావు, మోసం చేసావు. సో కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు రా, అసెంబ్లీకి రా, కూర్చో. నువ్వు తప్పు చేయలేదంటే చెప్పు, లెక్కలు ప్రతి 1 by 1 లెక్కలు తీసి చెప్పాలి. నువ్వు పబ్లిక్కి చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఉద్యమాలు చేసిన అని చెప్పుకుంటున్నావు, పులి నోట్లో తలకాయ పెట్టాను, నేను ఒక్కడనే కష్టపడ్డాను. నువ్వు ఒక్కడే కష్టపడలే, అందరు కష్టపడబట్టే తెలంగాణ వచ్చింది. నువ్వు అందరినీ వాడుకున్నావు, అందరితో పని చేయించుకున్నావు, నువ్వు మహారాజులా ఎంజాయ్ చేస్తున్నావు. ఏమండి కాదండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రజల్లోనే ఉన్నామండి. కేసీఆర్ లాగా ఏసీ రూమ్లో పడుకోలేదు, కింద నుంచే మేము వచ్చాం, అరెస్టులు అయ్యాం, జైల్లో కూర్చున్నాం, ఆస్తులు అమ్మాం. ఆయనలాగా డబ్బు తిన్నింది కాదండి మేము. మా డబ్బు మేము కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టామండి. నేను నా ప్రజలు అనుకున్నాను. నేను ప్రజల్ని ప్రేమించాను, కానీ కేసీఆర్ ఎప్పుడు ప్రజల్ని ప్రేమించలేదు. ప్రజల దగ్గర దోచుకుందాం, ఉద్యమం పేరు చెప్పి అనేది చేసుకున్నాడు. అదే జరిగింది. ఇవాళ నేను రాను, అయ్యో మా నాన్న రాడు, అసెంబ్లీకి ఎందుకు రాడంటున్నా నేను రా అంటే భయమా? అప్పుడు తప్పు చేసావనే కదా నువ్వు. అవునా కాదా చెప్పండి సీనియర్, అవునా కాదా? మీరు అడగాలి అన్న. మీరు అడగకపోతే ఎలాగా? సో అడగాలండి. ఎవరి కోసం? ఇప్పుడు అడ్డంకి టైగర్ కోసం, నా కోసం, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారి కోసం కాదు. అది ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీకుంది. ద్వారా చెప్పకపోతే మేము విడిచిపెట్టాం. సో ఆ విధంగా మేము ప్రజల్లోకి వెళ్తామండి. మాకెందుకు భయం అండి? మేము తప్పు చేస్తే భయపడాలి? వెళ్తాం డెఫినెట్గా. మా పార్టీ ఏం చేస్తుందో ఏం చేయబోతుందో కూడా చెప్తాను. ఎనీవే థ్యాంక్ యూ అందరికి. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.